నన్ను తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు కార్పొరేటర్లకి మిగతా మా కూటమి నేతలందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కరుణాకర్ రెడ్డి గారు ఏందో ప్రశాంతత గురించి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారు, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంతత గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో నువ్వు ఏ ఎన్నికలైనా సరే ప్రశాంతంగా జరుగుంటే చూపించండి. ఏ ఎన్నికలైనా సరే నువ్వు అధికారం చేపట్టినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా చేపట్టావా? నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళా ఇక్కడ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గారు, మీరు మీ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తర్వాత జరిగిన ఎన్నికలు ఏదైనా సరే ఒక్కటైనా సక్రంగా జరిపించారా? ఈరోజు నేను లింగ టికెన్ ఒకటే గెలిచాడు అంటావు. ఎస్, నేను గెలిచింది ఒకటే, నేను ఒకటే గెలిచా. ఈరోజు నాకు మీ పార్టీలో గెలిచిన 25 మంది నాకు మద్దతు పలికారంటే నువ్వు ఎంత అరాచకం పెట్టుంటే, నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటే నాకు వచ్చి ఓట్లేశారు. ఇది అక్కడే వాళ్ళ దౌర్జన్యంగా తీసుకొని వచ్చి నేలా, మేము దౌర్జన్యంగా చేతులు ఎత్తిపీలా. జాయింట్ కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్ ఉండారు, మీడియా మొత్తం ఉండారు, అందరి సమక్షంలో జరిగిందే. వాళ్ళ క్యాండిడేట్కి ఎత్తమన్నారు చేతులు, నా క్యాండిడేట్ మా కూటమికి ఎత్తమన్నారు. మీకు సమక్షంలోనే జరిగింది. అడేవుడిని బలింతం చేయలే. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మాకు మీ అరాచకం తట్టుకోలేక ఒక మహిళా కార్పొరేటరు నాకు ఎత్తిందని నువ్వు తెల్లారితో 8 గంటలకంతా 20 మంది కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఒక రౌడీ షీటర్ని పెట్టుకొని అక్కడ వాళ్ళ 20 మందిని వాళ్ళ ఇంటికి పంపిస్తావా డబ్బు కట్టాలని? ఎక్కడైనా జరుగుండదు, ఎప్పుడైనా జరుగుండదా తిరుపతిలో? నువ్వు ప్రశాంతత గురించి మాట్లాడతావు. ఆ 20 మంది పోయి వాళ్ళ ఇళ్ళ కాడ డబ్బు కట్టాలి నువ్వు అని దబాయిస్తావా? నీకెంతవరకు ఇది న్యాయం? ఎంతవరకు నీకు న్యాయం ఇది చెప్పవు కరుణాకర్ రెడ్డి గారు? అభినయ్ రెడ్డి గారు రౌడీజంలో దౌర్జన్యం చేసే దాంట్లో కూడా టెక్నికల్ ఉపయోగిస్తావా? డ్రోన్ కెమెరాలు ఏందండి? మా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మబ్బు దేవనారాయణ గారి ఇంటి మీదకి డ్రోన్ కెమెరాలు ఎగరేస్తావా? నీకు రాత్రులు అంత రాత్రుల్లో రాయల్ నగర్లో మబ్బు దేవనారాయణ ఇంటికాడ నీకేం పనయ్యా? నీకు కానీ మీ అమ్మకు కానీ మీ పిఏ అతను ఎవరో రామాంజులు గారు, వీళ్ళకి ఏం పని అక్కడ? అంత రాత్రుల్లో ఆ ఏరియాలో ఏం పని? ఎందుకు ఆ ఇళ్ళల్లో ఈళ్ళల్లో కార్పొరేటర్ని దాచిపెట్టేది ఎందుకో, మెడ్రాస్లో పెట్టేది ఎందుకో, అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేది ఎందుకో? నీకు ధైర్యంగా ఉంటే వదిలేసి ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాడు. విధ్వంసం అసలు ముఖ్యమంత్రి పాలన వదిలేసి కక్ష సాధింపే. అతను పూర్తిగా 5 ఏళ్ళు కక్ష సాధింపే. చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశానికి మద్దతుదారులు కావచ్చు, ఇక అందరినీ కూడా ఎన్ఆర్ఐలు కావచ్చు, అందరి మీద ధ్వంసం, ఆస్తులు ధ్వంసం. వాళ్ళు ఎన్ని వ్యాపారాలు ఉంటే అన్ని వ్యాపారాలు ఇబ్బంది. అయ్యా నువ్వు ఎంతమంది కార్పొరేట్లను తిరుపతిలో ఇనామత్ చేసావు చెప్పవయ్యా? రావయ్యా, నీ బైబిల్ నువ్వు ఎత్తుకొని రా. నేను నమ్మిన గంగమ్మ తల్లి దగ్గరకు వస్తా, చేస్తాం. కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జరిగితే మీడియా సమావేశంలో కూర్చుంటాం, మీరు రండి, మనం అందరం కూర్చుంటాం. ఏ ఎన్నికలు జరిగింది ప్రశాంతంగా చెప్పండి మనండి. ఏ ఎన్నికలైనా సరే అంత మోసం, అబద్ధాలు. నువ్వు అసలు ఇంకొకటి మాట్లాడతారు మీరు, చంద్రబాబు నాయుడు గారు అతను మా మంత్రి గురించి, ఎమ్మెల్యే గురించి, మా నాయకుల గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట. వ్యక్తిగతంగా ఎందుకయ్యా? నీ వ్యక్తిగతంగా చెప్పాలంటే కరుణాకర్ రెడ్డికి చాలా ఉన్నాయి. వ్యక్తిగతాల గురించి మాట్లాడాలనుకుంటే కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గురించి చాలా ఉన్నాయి. వద్దు, రాజకీయాలుగానే చేయండి, వ్యక్తిగతంగా పోవద్దండి. ఏం తిరుపతిలో ఊరికే కూర్చోవడం కూటమి వాళ్ళు అనుకుంటున్నారేమో. మా నాయకులు ఆ విధంగా ఇచ్చారు మాకు సలహా. మేము కానీ రోడ్లోకి వస్తే ఆ పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఈరోజు మీరు ఇంత చేసినా కట్టారు, ఆధారాలతో కూడా చూపిస్తాం. 100 కోట్లు వాళ్ళ జీవితంలో సంపాదించారు ఈ 3 ఏళ్ళలో కొందరు కార్పొరేటర్లు.
వాళ్ళు నీకు భాగస్థులు, మీ కొడుకుకి భాగస్థులు. ముందుగా రోడ్డు వేసేటప్పుడు ముందుగా నీకు తెలుసుకునేసేది, ఆ ఏరియాలో పోయి మీ ఇంట్లో వాళ్ళు పోయి భూములు కొనేసేది తెలుసుకొని. ఒక మేయర్ని మహిళని చేసావు. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏ రోజైనా మేయర్తో కానీ అధికారులతో కానీ డిస్కస్ చేసావా? మీ ఇంట్లో కూర్చొని డిస్కస్ చేసుకునేది కాదు, ఆఫీసులో డిస్కస్ చేసావా? స్వయంగా మేయరే ఆ రోజు అసలు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ లేదో నాకు తెలియదే, అసలు నాకు తెలియదు కూడా అని స్వయంగా మీటింగ్లు అనింది ఆమె. ఎక్కడైనా రాష్ట్రాల్లో ఒక చోట చూపించండి మేయర్ పక్కన ఎమ్మెల్యే కూర్చోవడం సభ జరిపించింది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక్క చోట మేయర్ పక్కన నువ్వు కూర్చుంటావు, జరిపిస్తావు ఎన్నికలు. ఆమెను మాట్లాడినీరు, నువ్వే మాట్లాడతావు. నువ్వు తప్పిందనుకో ఆడ మీ కొడుకు మాట్లాడతాడు. ఏమన్నా గౌరవం ఇచ్చినావు మేయర్కి? నువ్వు మేయర్కే గౌరవం ఇలా, కార్పొరేటర్లకు గౌరవం ఇలా, మళ్ళీ నువ్వు దౌర్జన్యం. మా దగ్గరికి వచ్చాడని ఒక కార్పొరేటర్ని వాళ్ళ భార్యను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటావా? ఏడయా జరిగేది ఇదే కాదు. మాకు ఓటేస్తాడని తెలుసుకొని ముందు రోజు వాళ్ళ భార్యను తీసుకొని పెట్టుకుంటావు ఇంట్లో. ఎవడైనా చేస్తున్నారని తిరుపతిలో అమారగ ఎన్నికలు. కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇప్పుడు మబ్బుదాయమనే ఇంటికి మీద రాత్రిలో 1 గంటకి ఏందండి మీకు పని? మీకు, మీ కొడుక్కి, మీకు, మీ మిస్సెస్కి, రామాంజులు అనే పిఏకి అక్కడ ఏం పని చెప్పండి? రాయల్ నగర్లో వాళ్ళ ఇంటికాడ ఏం పని? ఎందుకు అంత రాత్రుల్లో వచ్చి మీ కొడుకుని తీసుకోవాలి? అక్కడ మీ కొడుకు ఆడికి ఎందుకు వచ్చాడు? డ్రోన్ కెమెరాలు ఎందుకు ఎగరేశారు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా మీడియాకు వచ్చే. వద్దో అలాంటి తిరుపతిలో పెట్టొద్దండి. ఒక ఇంటి మీదకి ఒక మాజీ ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే అతను మబ్బురామరెడ్డి గారని 2 సార్లు ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి ఇంటికాడికి వెళ్ళి డ్రోన్ కెమెరాలు ఎగరేసి రౌడీలంతా చేరేసి మారణాదాయాలతో ఉండి ఎందుకు వచ్చారు మీరు? నువ్వెందుకు, మీ అబ్బాయి ఎందుకు వచ్చాడు, వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చింది? మీకు పర్సనల్ అంటే రామాంజులు అంటే కరుణాకర్ రెడ్డి గారు అనుకోండి, అతను ఎందుకు వచ్చాడు అక్కడికి? ఏదో చెప్పండి మీరు. అది చెప్పకుండా ప్రశాంతం ఏదో అయిపోయింది, మేమేదో బలింతం చేసేసినాము, మేమేదో దౌర్జన్య ఎన్నికలు జరిగినాయి, మీడియా సమక్షంలో, అధికారుల సమక్షంలో, అందరి సమక్షంలో ఎన్నికలు జరిగాయి. నేనే ఇళ్ళ మా నాయకులు, కూటమి నాయకులు ఎవరు ఇళ్ళ కాడిపోయి దౌర్జన్యాలు చేయలే. వాళ్ళే స్వచ్ఛందంగా నీతో వచ్చిన వాళ్ళు కూడా, నువ్వు క్యాంపులో పెట్టుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మాకు చేతెత్తారు. అంటే నీ అరాచకం తట్టుకోలేక నువ్వు విలువలే వాళ్ళకి. ఇంకా మానుకోండి, తిరుపతిలో అబద్ధాలు చెప్పొద్దండి, మానుకొనేసి ప్రశాంతంగా ఉండండి. నీకు ఒకసారి మీ అబ్బాయికి 63,000తో బుద్ధి చెప్పారు, నీకు 25 మంది కార్పొరేటర్లు, మీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు మాకు మద్దతు పలికి నన్ను డిప్యూటీ మేయర్గా చేశారు. ఇంకా చాలు, నీకు ఇది ఇంతకన్నా పరాజయం ఉండదు. సైలెంట్గా వదిలేయండి రాజకీయాలు. ఇంకా చాలామంది ఉన్నారు మీ పార్టీలో కూడా, వాళ్ళు వస్తారు రాజకీయాలు చేస్తారు. ఇది ఎంతకాలం దౌర్జన్యాలు ఒప్పుకుంటారు? తిరుపతిలో చేసే ప్రతిసారి దౌర్జన్యమేనా? అన్ని ఎలక్షన్ దౌర్జన్యమేనా? ఈ దౌర్జన్యాలకు తిరుపతిలో భయపడరు ప్రజలు, సరిగ్గా బుద్ధి చెప్పినారు కూడా. ఇంకా చాలు, దయచేసి మీరు ఈ అబద్ధాలు చెప్పొద్దండి, ఇళ్ల మీద దాడులు చేయొద్దండి. ఏదైనా ఉంటే ఎన్నికల ద్వారానే చూస్తాం, అంతేగాని మాకు పనిచేశానని వాళ్ళ ఆడవాళ్ళ ఇంటికి మనుషులు పంపించేదని గోండాలని, మా మనిషి మాకు పద్ధతి పలుకుతానని ఇళ్ళకి డ్రోన్ కెమెరాలు ఎగరేసేది. ఇది మేము చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఓపిక పట్టండి అంటున్నాడు కాబట్టే ఉన్నాం. లేదంటే మాకు అధికారం ఉంటే, ఈ పొద్దు మాకు అధికారం ఉంది, మీ అధికారంలో మీరు ఏం చేశారో దానికన్నా ఎక్కువ మేము చేయగలుగుతాం. అయినా మేము కూటమి సభ్యులందరం ప్రశాంతంగా గమ్మున ఉన్నాం. మా నాయకులు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వద్దు అని చెప్తున్నారు కాబట్టే మేము గమ్మున ఉన్నాం. మాకు చేత కాదా? మాకు చేత కదా మీ ఇళ్ళ కాడికి, మీ ఇంటికే వస్తాం. మేము తలుచుకుంటే మీ ఇళ్ళ కాడికే వస్తాం. నువ్వేందయ్యా వేరే మా పార్టీ సీనియర్ నాయకుడు మబ్బుదేవనారెడ్డి ఇంటికాడికి పోయి డ్రోన్ కెమెరాలు ఎగరేస్తావా? ఎక్కడ ఏ సంస్కృతి తిరుపతిలో? వద్దో, ఇక్కడికే ప్రశాంతంగా వదిలేయండి. లేదా మీ కార్యకర్తలు మీరు కూడా రోడ్లోకి రారు, మేము పోలీసు వాళ్ళు ఉపయోగించాం. మీరు ప్రతిసారి 5 ఏళ్ళు పోలీసు వాళ్ళే పరిపాలించారు. పోలీసు వాళ్ళే పారాలజించేసేది, పోలీసు వాళ్ళే ఇళ్ళకాడ దబాయించేది పోలీసు వాళ్ళే. ఇంకా చాలు కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ గూండాలు చాలండి. మీ రాజకీయాలు వదిలేయండి. దయచేసి ప్రజలకు క్షమాపణ చెప్పేసి మేము చేసింది 2 రోజులు తప్పు, మమ్మల్ని మన్నించండి, ఇంకా మేము రాజకీయాలకు రాము అని స్వస్తి పలకాలని
కరుణాకర్ రెడ్డి గారికి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారికి మేము కూటమి తరపున విన్నవించుకుంటున్నాం, ప్రజల తరపున అతని వాళ్ళకి చెబుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.